బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెండింగ్ బిల్లుల అంశంపై సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు తీసుకుంది. ఇటు తమిళనాడులో గవర్నర్కి అక్కడున్న చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించిన ఒక కేసు విషయంలో గతంలో ఏప్రిల్ 16న సుప్రీంకోర్టు ఒక ఆర్డర్నిచ్చింది. అప్పుడు ఏమంది అనంటే 90 రోజుల్లో ఇటు గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ దగ్గరకు వచ్చిన ఏ బిల్స్ అయినా వాటిపై డెసిషన్ తీసుకోవాలి. దాన్ని రిజెక్ట్ చేస్తున్నారా, దాన్ని విత్హోల్డ్ చేస్తున్నారా, దాన్ని పాస్ చేస్తున్నారా అన్న విషయంపై ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్ పాస్ చేసిందో దాన్ని ఇవాళ కొట్టిపడేసి కొత్త ఆర్డర్ని ముందుకు తీసుకొచ్చింది. ఇటు బిల్లులు ఆమోదంలో రాష్ట్రపతి అలాగే గవర్నర్లకు గడువును మేము విధించలేము, మాకు ఆ పవర్స్ లేవు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. సో మొత్తం మీద ఇటు సుప్రీంకోర్టు 2 బెంచ్ జడ్జ్, తమిళనాడు గవర్నర్ కేసులో ఒక 2 బెంచ్ జడ్జ్ ఏదైతుందో ఆ జడ్జ్ ఇచ్చిన ఆ బిల్స్ని ప్రస్తుతానికి కొట్టిపారేశారు. ఇటు ద్రౌపది ముర్ము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము, ఆమె ఒక రెఫరెన్స్ని ఇచ్చింది. ఆర్టికల్ 143/1 దాని ప్రకారం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దాని ప్రకారం ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఇచ్చి ప్రెసిడెంట్స్ కానీ గవర్నర్స్ కానీ సుప్రీంకోర్టు ఆదేశాలని పాటించాల్సిన అవసరం ఉందా అని ఆమె ప్రశ్నించిన దానిపై ఇప్పుడు ప్రస్తుతానికి ఒక వర్డిక్ట్ వచ్చినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఏప్రిల్ 8న ఇనిషియల్గా ఒక జడ్జిమెంట్ని ఇచ్చారు. అప్పుడు గవర్నర్స్ అలాగే ప్రెసిడెంట్ వీళ్ళిద్దరూ ఏదైతే బిల్స్ పాస్ చేస్తారో ఆ బిల్స్ పాస్ చేసిన దానికి లెజిస్లేటర్ అంటే ఇటు చీఫ్ మినిస్టర్ రాష్ట్రాలు కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వాలు దానికి ఒక టైం లైన్ని సెట్ చేశారు 90 రోజుల్లో డెసిషన్ తీసుకోవాలని. ఇప్పుడు ఇది తెలంగాణ ప్రజలకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎలా అంటారా, ఇటు బీసీ బిల్, బీసీలకు సంబంధించి బిల్ కావచ్చు, రానున్న రోజుల్లో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇది అప్లై అవుతుంది. సో మొత్తానికైతే ఇటు బీసీ రిజర్వేషన్, బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన రిజర్వేషన్, ఇటు 50% సీలింగ్ కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇటు గవర్నర్స్ కానీ ప్రెసిడెంట్ కానీ దీనిపై డెసిషన్ తీసుకునే అవకాశం లేదు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు లాయర్స్ వాళ్ళు ఏమంటున్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే విందాం. As of today, after the 5-judge reference answer, one thing which is very clear is that withholding unendingly is not an option before a governor anymore. Withholding is considered to be an option for a really long time, was considered to be an option. Today the option is to give it back, to send it back for advice, because obviously the decision of the governor according to the constitution bench is marked by the decision of the council of ministers, and it's after consultation that it's sent to the governor. The governor can't be an island of power where he sits down and keeps waiting for a really long time. That is not a constitutionally acceptable scheme is what the Supreme Court says. But at the same time, the earlier judgment of the 2-judge bench headed by Honorable Justice Pardiwala had said that Supreme Court have to give a time limit of 6 months, and if within that 6 months an assent has not been given, it will be deemed to be an assent. The deemed assent thing is considered to be not so correct by the 5-judge bench. The 6 months period given by the court is also considered not so correct by the Supreme Court. So from today onwards, this 5-judge bench will occupy the field. Basically, the 4th option, which was considered to be one of the options before the governor, which is to wait unendingly, make everybody wait unendingly, make the constitutional process wait unendingly, that bills may not become act if the governor decides to wait. That option is no longer there. That's the takeaway from this judgment according to me. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు బిల్లును ఆమోదించకుండా ఉండడానికి ఆప్షన్ ఇటు గవర్నర్ కానీ లేకపోతే అలాగే ప్రెసిడెంట్ వీళ్ళే ఫైనల్ కాల్ తీసుకోవాలి. దీంట్లో సుప్రీంకోర్టు ఎలాంటి కలగజేసుకునే అవకాశం లేదు అని చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ బిల్స్ని లాంగ్ టర్మ్, చాలా కాలం దీన్ని అలా గడువు కొనసాగించడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. సో ఒక రకంగా ఫైనల్గా ఇటు 90 డేస్ పీరియడ్ని అయితే ప్రస్తుతానికి ఏప్రిల్ 8న గతంలో ఏదైతే ఒక హీరింగ్, ఒక వర్డిక్ట్ తీసుకొచ్చారో ఆ వర్డిక్ట్కి విరుద్ధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకొక కొత్త వర్డిక్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు ఢిల్లీ నుంచి. నవీన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, చెప్పండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఎలా అంటే వాళ్ళు 90 రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకోవచ్చు,
దానికి ఏమి పరిమితులు లేవు. కానీ కోర్టు వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయలేదు, ఇంత టైంలోనే బిల్స్ పాస్ చేయాలని చెప్పలేము మేము అని కూడా చెప్తున్నారు. సో ఒక రకంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి సుప్రీంకోర్టు పరిధిలో లేవు అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే 3 నెలల కాల పరిమితి సంబంధించినటువంటి అంశం తమిళనాడు కోర్టు కూడా ఈ తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే దాని తర్వాత కొంతమంది సుప్రీంకోర్టును కూడా అప్రోచ్ కూడా కావడం జరిగింది. ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ పై కూడా ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైనటువంటి తీర్పు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రాష్ట్రపతి గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులో ఆమోదంపై సమయాన్ని కోర్టులు నిర్దేశించలేవని చెప్పేసి కూడా ఇటు సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి పరిణామం కనిపిస్తుంది. దాంతో పాటు ఆర్టికల్ 200 ప్రకారం 3 ఆప్షన్స్ ఉంటాయి. అంటే గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలుపవచ్చు, దాంతో పాటు బిల్లుని నిలిపివేసి తిరిగి ఇవ్వవచ్చు అనే ఆప్షన్ కూడా ఉంది. దాంతో పాటు బిల్లుని రాష్ట్రపతికి సిఫారసు కూడా చేయవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 200 ప్రకారంలో కూడా ఈ 3 ఆప్షన్స్ కూడా ఉన్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి గవర్నర్లకు రాష్ట్రపతికి ఎటువంటి సమయం పరిమితి నిర్మించడానికి సుప్రీంకోర్టుకు ఎటువంటి అధికారం కూడా లేదని చెప్పేసి కూడా ఇటు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి అలా చేయడం అధికారుల విభజనను ఉల్లంఘించడం అవుతుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే రీసెంట్ గా తమిళనాడులో ఇచ్చినటువంటి తీర్పు సంబంధించిన అంశాలు ఈరోజు సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేస్తూ ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. అంటే తమిళనాడుకు చెందినటువంటి తమిళనాడు కేసులో 2 న్యాయమూర్తుల ధర్మాసనం ఈ యొక్క తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క తీర్పు మాత్రం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఈరోజు స్పష్టంగా ఒక క్లారిటీ కూడా ఇచ్చినటువంటి పరిణామాలు కనిపించింది. కాబట్టి ఇటు గవర్నర్ సంబంధించినటువంటి రిఫరెన్స్ లో మాత్రం 14 అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. సుప్రీంకోర్టుకు అటు రాష్ట్రపతి వేసినటువంటి ఆ 14 ప్రశ్నలు, ఆ 14 ప్రశ్నలకి ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం దానికి సమాధానం కూడా చెప్పడం జరిగింది. అనేక ఆర్టికల్స్ ని కూడా చూసిన తర్వాత గవర్నర్ ముందు ఉన్నటువంటి 3 ఆప్షన్స్ తో పాటు గవర్నర్ బిల్లును తిరిగి సభకు పంపకుండా నిలిపివేయడం ఆ సభకి అంటే ఫెడరల్ స్ఫూర్తిని ఉల్లంఘించడం అని చెప్పేసి కూడా ఇటు సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. గవర్నర్ బిల్లుకు సభకు తిరిగి పంపకుండానే నిలిపివేయవచ్చని కేంద్ర ప్రభుత్వం ఒకవైపు వారి వాదనలు కూడా ఇటు తిరస్కరిస్తామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి కొంత ఒక క్లారిటీ అనేది కూడా వచ్చినా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్రపతి గవర్నర్ ఆదేశాలు ఇటు ఆర్టికల్ 142 కింద కోర్టులు సబ్స్టిట్యూషన్ చేయలేమని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కళ్యాణ్. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద 5 మంది జడ్జిలు ఉన్న బెంచ్, ఆ బెంచ్కి సంబంధించి వివరాలు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్, అలాగే జస్టిసెస్ సూర్యకాంత్, విక్రమ్నాథ్, పిఎస్ నరసింహ, అతుల్ చందూర్కర్, వీళ్ళు 5గురు తీసుకున్నారు ఈ డెసిషన్. అసలు సుప్రీంకోర్టుకి సంబంధించిన వర్డిక్ట్ ఏం చెప్తుంది అనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకవేళ గవర్నర్ ఏదైనా బిల్లుని ఆయన విత్హోల్డ్ చేస్తే గనక దాన్ని మళ్ళీ దాన్ని లెజిస్లేచర్కి పంపించాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే గవర్నర్ ఆ బిల్లుపై ఎలాంటి రెస్పాన్స్ తీసుకోకుండా ఉండే అవకాశం ఉంది, దానిపై ఆయన వ్యక్తపరచకూడదు. హీ హ్యాస్ ద పవర్ టు హ్యావ్ డిస్క్రిషన్ ఆన్ ఇట్. ఇటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ కానీ వాళ్ళ ఎయిడ్ కానీ డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు గవర్నర్ పైన, వాళ్ళ ప్రెషర్ ఉండకూడదు అని చెప్తున్నారు. తమిళనాడులో జరిగింది అదే. ఇటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అలాగే చీఫ్ మినిస్టర్ మేము బిల్లుని మీకు ఇచ్చాము, మీరు దాన్ని పాస్ చేయాలి అని ప్రెషరైజ్ చేశారు. మీరు పాస్ చేయకుండా దాన్ని డిలే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సో మొత్తానికైతే ఇప్పుడు గవర్నర్స్ కావచ్చు, ఇటు ప్రెసిడెంట్ కావచ్చు, వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది ఆర్టికల్ 361 ప్రకారం. సుప్రీంకోర్టుకి కూడా ఆ పవర్ ఉండదు. టైం బౌండ్ లోపలనే బిల్స్ పాస్ చేయాలని చెప్పడానికి ఆర్టికల్ 361 అడ్డుపడుతుంది. సో మొత్తం మీద కోర్టు కెనాట్ ప్రిస్క్రైబ్ టైమ్ లైన్స్ ఫర్ ద గవర్నర్స్ డెసిషన్ ఆన్ బిల్స్ అండర్ ఆర్టికల్ 200 అని కూడా చెప్తుంది. సో మొత్తం మీద ప్రెసిడెంట్స్ అసెంట్ అండర్ ఆర్టికల్ 201 కెనాట్ బి సబ్జెక్టెడ్ టు జుడిషియల్లీ ప్రిస్క్రైబ్డ్ టైమ్ లైన్స్. సో జుడిషియల్లీ ప్రిస్క్రైబ్డ్ టైమ్ లైన్స్ అంటే ఇటు ఏ కోర్టు, ఇటు స్టేట్కి సంబంధించిన కోర్ట్స్ కావచ్చు, అలాగే సుప్రీంకోర్టు, ఇటు హైకోర్ట్స్ కానీ సుప్రీంకోర్ట్స్ కానీ టైం లైన్ని ప్రిస్క్రైబ్ చేయలేవు. కానీ అలానే విత్హోల్డ్ చేయకూడదు లాంగ్ టర్మ్ దాకా, అది మంచిది కాదు అని కోర్టులు చెప్తున్నాయి. కానీ టైం లైన్ అయితే డిసైడ్ చేయలేకపోతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇటు గవర్నర్స్ అలాగే ఇటు ప్రెసిడెంట్ వీళ్ళ పవర్స్ ఎగ్జిక్యూట్ చేసుకునేదానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం లేదు. ఇటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే స్టేట్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్స్ కానీ, ఇటు కేంద్రానికి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్స్ కానీ, వీళ్ళెవరు కూడా దాంట్లో జోక్యం చేసుకోవడానికి, ప్రెషరైజ్ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఇదంతా
తెలంగాణకి ఒక రకంగా ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. ఇటు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించిన బిల్లు కూడా ప్రస్తుతం ఆమోదం పొందకుండా ఉంది. సో దానికి రాజ్యాంగపరంగా కొన్ని హద్దులు ఉన్నాయి, హర్డిల్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇటు రిజర్వేషన్కి సంబంధించిన సీలింగ్ కూడా 50% ఉండడం కూడా ఒక హర్డిల్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇటు సుప్రీంకోర్టు డెసిషన్ దానిపై మరి తెలంగాణ ప్రభుత్వం కానీ ఇక్కడున్న రాజకీయ పార్టీలు కానీ ఎలా స్పందిస్తాయి, ఇటు బీసీ రిజర్వేషన్కి సంబంధించిన బిల్లుని మరి ఆమోదం దానికి పొందడానికి ఏం చేయబోతున్నారు అనేది వేచి చూడాలి. ఇటు రాజకీయ పార్టీలు అన్నీ కలిసికట్టుగా పోరాడతాయా, లేకపోతే దీనిపై గవర్నరే డెసిషన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉందా అన్నది వేచి చూడాలి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. గవర్నర్స్ అలాగే ప్రెసిడెంట్స్ వాళ్ళపై కోర్టులు కానీ అలాగే గవర్నమెంట్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండడానికి సుప్రీంకోర్టు తీసుకున్న ఈ డిసిషన్ని మీరు మద్దతు తెలుపుతున్నారా? ఎగ్జిక్యూటివ్ ఒక జ్యుడిషియరీ బాడీ ఇటు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయడానికి పవర్స్ లేవని వెనక్కి తగ్గడానికి దానిపై కూడా మీ అభిప్రాయాలు ఏంటనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.